హై వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చాను. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక కనెక్షన్ బాక్స్ కానీ జంక్షన్ బాక్స్ కానీ మనమే ఇంట్లో ఏ విధంగా సులభంగా తయారు చేసుకోగలం అనేది ఈ రోజు కాన్సెప్ట్. ఇది చాలా ఈజీగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ మనము ఇంట్లో అనేది తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం బయటకు వెళ్ళి వేరే కనెక్షన్ బాక్సులు కానీ ఇలా జంక్షన్ బాక్సులు అంటారు, లేదా స్పైక్ లాంటిది కానీ కొనుక్కోవడం అనేది అంత డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కోవడం అనేది చాలా వేస్ట్ అండి. సో ఇది చాలా సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులోనే మనం తయారు చేసుకోవచ్చు. సో ఇంట్లో ఎక్కడన్నా మనము ఏదైనా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కానీ లేదంటే మన సొంత ఇంట్లో అయినా కానీ ఎక్కడన్నా ప్లగ్ పాయింట్ అనేది లేకపోయినప్పుడు ఎలా, లేదంటే ఎక్స్ట్రాగా ఇప్పుడు కిచెన్ లాంటి ఏరియాలో కానీ ఎక్స్ట్రాగా ఉన్న ప్లగ్ పాయింట్లు సరిపోక వేరే దానికోసం అన్నప్పుడు అప్పుడు వైరింగ్ అది చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో దానికన్నా సింపుల్గా మనం ఒక చిన్న కనెక్షన్ బాక్స్ చేసి పెట్టుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. సో అలాంటి విషయాలు నేను ఈ వీడియోలో అది తయారు చేయడం ఎలాగో చాలా సింపుల్ వే అండి, చాలా ఈజీగా మీరే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ దానికి కావాల్సిన పార్ట్స్ ఏంటో నేను చూపిస్తాను. నార్మల్గా ఇది నేను చూపించేవన్నీ గోల్డ్ మెడలే, ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, జస్ట్ నాకు స్టాండర్డ్ కంపెనీ అయితే ఇష్టము. సో గోల్డ్ మెడల్ అనేది స్టాండర్డ్ కంపెనీ, మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసం నేను ఇవన్నీ ఎలక్ట్రిక్ షాప్లో నుంచి కొనుక్కొని వచ్చాను. సో ఇది వచ్చేసి ఒక స్విచ్, నార్మల్లో మనం ఫ్యాన్కి ట్యూబ్లైట్స్కి వాటికి వాడతాం కదా, అలాంటి ఒక చిన్న స్విచ్ ఇది. ప్లస్ ఇది వచ్చేసి ఒక 2 పిన్ సాకెట్. సో ఇలాంటి ప్లాస్టిక్ బోర్డు అడిగితే వాళ్ళే ఇస్తారు షాప్లో మీకు. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇది నేను హెవీగా కాకుండా సింపుల్గా చేస్తున్నాను. అంటే ఒక మిక్సీ కానీ ఒక చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ ఇలాంటివి మనం వాడుకోవడానికి, లేదు ఇంట్లో ఏదైనా టీవీ దగ్గర ఎక్స్ట్రాగా సెటప్ బాక్స్ అవి అరేంజ్ చేసుకోవడానికి అవసరం అవుతాయి కాబట్టి సో ఇలాగ నేను సింపుల్గా పెడుతున్నాను. నా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా నేను తీసుకున్నాను. సో దాంతో పాటు ఒక 3 పిన్ సాకెట్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఒక 3 పిన్ సాకెట్ అవసరం అవుతుంది. సో ఇది ఒక 2 పిన్ ప్లగ్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే దీని నుంచి మనము వైర్కి కనెక్షన్ ఇచ్చుకొని ఏదన్నా ప్లగ్లో కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దానికోసం సో ఒక 3 పిన్ సాకెట్ తీసుకున్నాను, ఒక స్విచ్ తీసుకున్నాను, ఒక 2 పిన్ సాకెట్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా నేను చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. చాలా సింపుల్, ఇది చేయడం అనేది పెద్ద బ్రహ్మ విజయం కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. అందరికీ తెలుసు ఫేస్ న్యూట్రల్ అనేవి ఉంటాయి కరెంట్లో. సో బట్ చేసేటప్పుడు జాగ్రత్త, ఒకసారి నేను ఎలా చేస్తున్నానో ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇది ఒక 180 వైర్ అండి. సో 180 వైర్ అనేది ఒక స్టాండర్డ్. సో ఇది కూడా నేను స్టాండర్డ్ కంపెనీ గోల్డ్ మెడల్ కంపెనీదే తీసుకున్నాను. సో మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఒక స్టాండర్డ్గా ఒక బ్రాండెడ్ అనేది ఇది చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉంది. నేను వాడుతున్నాను ఈ ప్రోడక్ట్స్, గోల్డ్ మెడల్వి చాలా స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. సో మీకు అందుబాటులో ఏది ఉంటే ఆ వైర్ తీసుకోవచ్చు, ఆ కంపెనీ స్విచ్గా తీసుకోవచ్చు, దేంతో అయినా కూడా ప్రొసీజర్ అయితే మటుకు ఇలాగే ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేసి దీనికే స్క్రూస్ అనేవి ఇచ్చేస్తారు కాబట్టి మనకు ప్రాబ్లం అయితే ఉండదు. సో దీన్ని తీసేస్తున్నాను. ఓకే, 2 స్క్రూస్ కూడా ఇస్తారు, నట్టు బోల్టు. సో వీటితో మనము ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. సో అందరికీ ఒక సందేహం రావచ్చు, ఇక్కడ ఏమో 2 పిన్నే ఉంది బట్ 3 పిన్గా ఎలా అంటే, ఈ ప్రాబ్లం లేదండి. మనం కావాలంటే దీన్ని రిమూవ్ చేసేయచ్చు. అది రిమూవ్ చేయడం కూడా ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో నేను ఒక 3 పిన్ పెట్టుకుంటున్నాను, ప్లస్ ఒక స్విచ్ పెడుతున్నాను, ప్లస్ ఒక 2 పిన్ సాకెట్ పెడుతున్నాను. సో ఇది నా రిక్వైర్మెంటు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ముందుగా ఇవన్నీ ఓపెన్ చేసి నేను పక్కన పెట్టేస్తాను. ఈ సీల్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో దీని స్క్రూస్ పెట్టుకునేది, స్విచ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. చాలా ఈజియెస్ట్ వేలో మనకు కావాల్సినట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను. మీరు హెవీగా కావాలనుకుంటే 16 amp స్విచ్ సాకెట్ తెచ్చుకొని ఆ రిఫ్రిజిరేటర్కి అలాంటి వాటికి కూడా మీరు తయారు చేసుకోవచ్చు.
సేమ్ ప్రొసీజరే, దానికి మారదు. కాకపోతే ఏంటంటే సాకెట్ స్విచ్ అనేది మారుతుంది అంతే. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసేసి ఫిట్టింగ్ అనేది చేసుకున్నాము. ఈజియెస్ట్ వే ఫిట్టింగ్ ఇది. జస్ట్ ఇవి తీసుకున్నాను. తీసుకోవచ్చు. సో బట్ ఫస్ట్ 3 పిన్ సాకెట్ని మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి ఏ విధంగా చేయాలో ఒక్కసారి చూపిస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఈ వైర్ కట్టర్ ఉంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది వైర్ కట్టర్ అని. సో దీంతో అయినా చేసుకోవచ్చు, లేదా హాక్సా బ్లేడ్తో అయినా మీరు కట్ చేసుకోవచ్చు నీట్గా. ఇక్కడ ఉన్న దీన్ని కట్ చేసేయడమే మనం. సో ఈ ఫ్రేమ్ అనేది తీసేస్తే ఏంటంటే మనకి ఆ 3 పిన్ సాకెట్ ఈజీగా పట్టుకోవడానికి అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి మీరే, మీకే అర్థమవుతుంది. సో దీన్ని ఇలాగే పెట్టేసుకుంటున్నాము. ఫిక్స్ అయితే అయిపోయిందండి, ఇది చూసుకోండి. సో ఫిక్స్ అయితే అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కాబట్టి, ఇందాక మనం తీసుకున్న స్క్రూస్ ఉన్నాయి కాబట్టి ఆ స్క్రూస్తో నీట్గా దీన్ని బిగించడం అయితే చేస్తాము. సో ఇలా అయితే ఫిక్స్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు నేను ఏం చేస్తున్నానంటే, ఉండేగా దీనికి సో ఇలా ఫిక్స్ అనేది చేయడమే దీన్ని. సో నెక్స్ట్ సేమ్ అలాగే ఇంకో స్క్రూని కూడా మనం పెట్టేసుకుని ఇలాగే ఇంట్లో తక్కువ ఖర్చుతోటి మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు నన్ను వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అడిగారు, సో వాళ్ళ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ అనేది పెట్టుకోవాలి. అయితే కిచెన్లో అతనికి ఏంటంటే ఎక్స్ట్రాగా ప్లగ్ పాయింట్ లేదు, అతను ఉండేది రెంటెడ్ హౌస్లో. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఎక్స్ట్రాగా వైర్లు అవి పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా చిన్నగా ఒక జంక్షన్ బాక్స్ లాంటిది చేసి ఇచ్చేస్తే అతను తన వాటర్ ప్యూరిఫైయర్ అనుకున్న చోట ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టుగా తను ఇదేని చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. అందుకోసంగానే నేను ఇది ఇప్పుడు తయారు చేస్తున్నాను. సో వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఎక్కువ వాటేజ్ కాదు కాబట్టి, సో మనం తీసుకున్న నార్మల్ 3 పిన్ సాకెట్ ప్లస్ ఒక 2 పిన్ ప్లగ్ అనేది ఎక్కువ, అంటే యాంపియర్ వైజ్డ్. ఒకవేళ ఫ్రిడ్జ్ లాంటి హెవీ ఐటమ్స్ ఏదన్నా ఉంటే మటుకు అప్పుడు మనం 16 amp కానీ అంతకన్నా ఎక్కువగానే వేసుకుంటాము. సో అయిపోయిందండి, అదే సింపుల్ వే. సో 3 పిన్ సాకెట్ అనేది బిగించేసాము. సో ఇన్ ద సేమ్ మేనర్ 2 పిన్ సాకెట్ కూడా మనం ఇలాగే ఇన్స్టలేషన్ అనేది చేస్తాము, అది బిగిస్తాము. సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఒకటే స్విచ్ ఉంది కదా, రెండింటికి ఒకటే కంట్రోల్ పెట్టుకుంటా ఉంటే అది మన ఇష్టం అండి. నేను ఇది తీసాను ఒక చిన్న రిక్వైర్మెంట్ ప్రకారంగానే దీన్ని తయారు చేస్తున్నాను. సో మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలాగా. ఇప్పుడు ఈ బోర్డుని మనం మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు మీరు షాప్లో కనుక ఇలా కాకుండా మీ రిక్వైర్మెంట్ ప్రకారం చెబితే వాళ్ళు బోర్డు అనేది ఇస్తారు, ప్లాస్టిక్ బోర్డు అనేది. సో ప్లాస్టిక్ బోర్డు ఎందుకు తీసుకున్నానంటే, వుడ్ ఒకవేళ వాటర్ పడితే కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి, అది అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని ఏంటంటే నేను ప్లాస్టిక్ అనేది తీసుకున్నాను. సో డ్యామేజ్ అనేది అయితే ఉండదు, అందుకని తీసుకున్నాను నేను. సో సింపుల్ వే చూడండి, ఎంత సింపుల్గా నేను చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీరే చూడొచ్చు, ఒక ప్రొఫెషనల్ వేలోనే మనం చేసాము. దీనికంటూ ఒక పెద్ద సబ్జెక్ట్ రావడం కానీ ఇంకోటి రావడం కానీ అవసరం లేదు.
అనవసరంగా డబ్బులు అనేవి వేస్ట్ చేసుకోవద్దు. ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ అయితే అదే అండి. నేను ఈ వీడియో ఎందుకు చేయడానికి గల ప్రధాన కారణం అయితే అదే. అనవసరంగా రకరకాల ఎలక్ట్రీషియన్ని పిలిపించుకొని వాళ్ళు మన రిక్వైర్మెంట్ ప్రకారం తయారు చేయమంటే అది కుదరదు ఇది కుదరదు అని చెప్పడం ఎలా ఉంటుంది. సో అలా ఏదీ లేకుండా మీ రిక్వైర్మెంట్ ఏందో మనకు వచ్చినప్పుడు మన రిక్వైర్మెంట్ ఏందో మన ఇంటికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. సో యాక్చువల్గా నేను ఇంట్లో ఏదైనా కూడా నేనే తయారు చేసుకుంటుంటాను, ఎందుకంటే నాకు ఐడియా ఉంది వీటి మీద. సో అలాగే అందరూ కూడా ఒక మంచి ఐడియా తెచ్చుకొని సో మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ వాటికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారని ఒక చిన్న ఉద్దేశంతో నేను ఇది తయారు చేస్తున్నాను. తయారు చేయడం కూడా చూపిస్తున్నాను మీకు. అంతే, సింపుల్ వే అండి. ఈ గ్యాప్ ఎందుకు ఉండొచ్చు అని అనుకుంటారు. యాక్చువల్లీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఏదైనా మనం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ని దీంట్లో పెట్టినప్పుడు ప్లగ్లో ఇన్సర్ట్ చేసినప్పుడు దాని నుంచి జనరేట్ అయ్యే హీట్ ఉంటుంది. ఆ హీట్ ఏదైతే ఉంటుందో అది పోయేదానికి మార్గం అనేది కూడా మనకి సుగమం అవుతుంది. మీరు ఎప్పుడైనా చూసారు, ఏదైనా ఎలక్ట్రిక్ హీటర్ కానీ అలాంటివి పెట్టినప్పుడు ఆ ప్లగ్తో పాటు ఈ సాకెట్లు కూడా వేడెక్కుతాయి. మరి వేడెక్కిన హీట్ బయటకు వెళ్ళడానికి కావాలి కదా. సో అలాంటి ఉద్దేశంతో చేసింది. సో నేను ఇది ఆన్ ఆఫ్ స్విచ్, ఇది 2 పిన్ సాకెట్, ఇది ఒక 3 పిన్ సాకెట్. ఇంట్లో మీరు మిక్సీ కానీ వాటర్ ప్యూరిఫైయర్ కానీ ఒక రైస్ కుక్కర్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. అది మీ రిక్వైర్మెంట్ కిచెన్ లేదంటే హాల్లో పెట్టుకుంటున్నారా, ఏదైనా టీవీ పెట్టుకోవచ్చు, లేదా స్టెబిలైజర్ పెట్టుకోవచ్చు, సెటాప్ బాక్స్, ఇలా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏదైనా మొబైల్ పిన్ ఛార్జర్ కోసంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. సో ఇన్ ద సింపుల్ వే ఇలా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చి నేను మీకు దీని కనెక్షన్స్ ఎలా ఉంటాయి, దీని కనెక్షన్స్ ఎలా చేసుకోవాలి, అసలు ఎలా ఉంటుంది, దీని టెస్టింగ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.